హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు యూనిఫామ్ షర్ట్ మెజర్మెంట్ అండి, చాలా ఈజీ మెథడ్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూసేద్దామండి ఏ విధంగా కట్ చేయాలనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చూడండి, యూనిఫామ్ బిట్ అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఓపెన్ అనేది మన సైడ్ అయితే పెట్టేసుకున్నాను, నా సైడ్ అయితే పెట్టేసుకున్నాను. హోల్డింగ్ అనేది అటు నాకు ఆపోజిట్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి, నేనైతే ఈ లెంత్ అనేది ఈ షర్ట్ పొడవు అనేది తీసేసుకున్నాను. 19 సెంటీమీటర్లు తీసుకున్నాను. మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి కాబట్టి 19కి ఒక 3 సెంటీమీటర్లు అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాను నేను. అంటే 22 సెంటీమీటర్లు తీసుకుని ఒక మార్క్ అయితే గీసేసుకుంటున్నాను. చూడండి, స్కేల్తో అయితే గీసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, మీకు అర్థమయ్యేటట్టుగా నేను స్టెప్ బై స్టెప్ నిదానంగా చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా అండి? చూడండి, ఇప్పుడైతే నేను ఎక్స్ట్రా కూడా ఒక 3 సెంటీమీటర్లు అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాను. పొడవు అయితే 19 సెంటీమీటర్లు తీసుకున్నాను. మళ్ళీ ఎక్స్ట్రా వచ్చి 3 సెంటీమీటర్లు అయితే తీసేసుకున్నానండి. ఇది 6-7 సంవత్సరాల పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలకైతే చాలా కరెక్ట్గా సరిపోతుందండి ఈ మెజర్మెంట్ అనేది. మళ్ళీ ఓపెన్ దగ్గర సైడ్ మనకి ఇంకా బటన్లకి కాజాలు పెట్టుకోవాలి కదా, బటన్లకు అని చెప్పేసి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే మనము పీస్ అనేది తనిగా కొద్దిగా హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా అనేది కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా కాజాకి పోవాలి కదా అని చెప్పేసి నేనైతే 2 సెంటీమీటర్లు అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రా మార్క్ ఒకటి పెట్టుకునేసాను. ఎక్స్ట్రా మార్క్ ఒకటి పెట్టుకునేసి చూడండి, ఈ విధంగా అయితే గీసేసుకుంటున్నాను. స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకున్నాను. ఇదే మెజర్మెంట్ అయితే షర్ట్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మనకి షోల్డర్ ఉంది కదా, షోల్డర్కి వచ్చి మనకి మెడ పీసు క్యాన్వాస్ పెట్టుకోవాలి కదా, మెడకొచ్చి నేను నెక్కి వచ్చి 2.5 తీసుకుంటున్నాను. 2.5 అయితే నెక్ అయితే తీసేసుకున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత వచ్చి 3.5 అయితే 4 తీసేసుకున్నాను. 4 సెంటీమీటర్స్ షోల్డర్కి అయితే తీసేసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత మనకి వెడల్పు అనేది వస్తుంది కదండి, మనకి నడుము వెడల్పు, నడుంకి మనకి కరెక్ట్గా ఈ పాపకైతే మాత్రము 8 సెంటీమీటర్లు, 8 అంటే 16 సెంటీమీటర్లకు వచ్చి డబల్ అంటే 2 మడతలు వేస్తున్నాను కదా, 2 మడతలు వేస్తున్నాను కాబట్టి మనం ఆ 16లో సగం తీసుకోవాలి. సగం అంటే 8 సెంటీమీటర్లు అయితే నేను మెజర్మెంట్ అయితే గీసేసుకున్నాను. చూడండి, చాలా ఈజీ మెథడ్ అండి. 8 సెంటీమీటర్ల దగ్గర ఒక టిక్ అయితే పెట్టేసుకున్నాను నేను. చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? 8 సెంటీమీటర్ల దగ్గర ఒక మార్క్ అయితే వేసేసుకున్నాను నేను. తర్వాత మరి స్కేల్తో ఈ విధంగా అయితే నేను స్ట్రైట్గా ఇప్పుడు మెజర్మెంట్ ఎంత కొలత తీసుకున్నామో కొలత ప్రకారం అయితే నేను గీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక టిక్ మార్క్ పెట్టేసుకున్నాను నేను. చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి. క్లాత్ అయితే వేస్ట్ అయితే చేసేసుకోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఒక లైన్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. 8 సెంటీమీటర్లు తీసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా సరిపోతుందండి. కరెక్ట్గా 6 to 7 ఇయర్స్ బేబీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ షోల్డర్ దగ్గర తీసేసుకున్నాం కదా, మనకి సంఖ భాగం అనేసి నేను 5.5 అయితే తీసేసుకున్నాను. 5.5 సెంటీమీటర్ అయితే తీసేసుకున్నాను. కరెక్ట్ మెజర్మెంట్ అండి, కరెక్ట్గా సరిపోతుందండి. తీసుకున్న తర్వాత చూడండి, మళ్ళీ వచ్చి ఇక్కడ నెక్ భాగంలో ఈ నెక్ భాగంలో కొద్దిగా అనేది 1/2 ఇంచ్ అనేది కొద్దిగా నేను తీసేసుకున్నాను. ఈ 1/2 ఇంచ్ కూడా కొద్దిగా మరీ తక్కువగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ వచ్చి 3 సెంటీమీటర్లు అయితే తీసేసుకున్నాను. చాలా ఈజీ అండి. 3 సెంటీమీటర్లు అయితే తీసుకున్నాను. 1/2 ఇంచ్ అయితే తీసేసుకున్నాను. ఈ 1/2 ఇంచ్ అనేది సరిపోదని చెప్పేసి నేను 3 సెంటీమీటర్లు తీసుకున్నాను. షోల్డర్ భాగంలో వచ్చి నెక్ టు షోల్డర్ భాగం దగ్గర వచ్చి కొద్దిగా అనేది నేను డౌన్ అయితే తీసుకున్నాను. 1/2 ఇంచ్ అనేది తగ్గించుకున్నాను నేను, కొద్దిగా 1/2 ఇంచ్ అనేది తగ్గించేసేసుకున్నాను. చూడండి, ఇక్కడైతే సంఖ భాగంలో అయితే ఇంకా రౌండ్కి అయితే ఈ విధంగా గీసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్,
తర్వాత ఏమంటే ఈ నెక్ భాగంలో చూస్తున్నారు కదా, కొద్దిగా ఇక్కడ మీరు కొద్దిగా ఆలోచన అయితే చేయండి. నేనైతే 1/2 ఇంచ్ తీసుకున్నాను కదా, చాలదని చెప్పేసి నేను మళ్ళీ 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. 2 ఇంచులు తీసుకునేసి కట్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ విధంగా మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ మనము కొద్దిగా 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకున్నాం కదా, అదే మెజర్మెంట్లో కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగానే మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఒక విషయం అండి, ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే ఒక్కసారి ఈ మెజర్మెంట్ చూస్తే చాలా ఈజీగా ఉంటుందండి. కనీసం చదువు రాని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ మెజర్మెంట్ చూసారంటే చాలా చలిగా షర్ట్ కటింగ్ కూడా చాలా ఈజీగా కట్ చేయొచ్చు. చాలామంది షర్ట్ కటింగ్ కట్ చేయాలంటే చాలా భయపడుతుంటారు. ఎలా కట్ చేయాలి, ఏమన్నా పొరపాట్లు వస్తాయేమో అనేసి అనుకుంటారు. ఎలాంటి పొరపాటు అయితే రాదండి. ఒక్కసారి మీరు ఫస్ట్ నుండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసారంటే చాలా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి ఖచ్చితంగా రీచ్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఈ ఫ్రంట్ పార్టు మళ్ళీ హోల్డింగ్ ఉంది కదా, హోల్డింగ్ని అయితే ఈ నా సైడు పెట్టేసుకున్నాను. నేను ఓపెన్ అయితే అటు సైడ్ పెట్టేసుకున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ని అయితే ఇట్లా పెట్టేసుకున్నాను. కాజా పట్టీని అయితే మడతేసుకున్నాను నేను. చూడండి, మడతేసుకునేసి కొద్దిగా పీస్ అనేది పై భాగంలో కొద్దిగా వదిలేసుకోవాలండి. వదిలేసుకున్న తర్వాత చూడండి, మీకు వీడియోలో బాగా కరెక్ట్గా కనిపిస్తూ ఉంది కదా, ఈ మెజర్మెంట్ ప్రకారం ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అదే టిక్ మార్క్ అయితే పెట్టేసుకునేవాలి. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఇంకా సంఖ భాగంలో ఆ విధంగా ఇంక మార్కింగ్ చేసిన తర్వాత ఇంకా షోల్డర్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ చూడండి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తీసుకున్నారంటే మీకు మెజర్మెంట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. 1/2 ఇంచ్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ నేనైతే 1/2 ఇంచ్ తీసుకోలేదు, 1 ఇంచ్ అయితే తీసేసుకుంటున్నాను. 1 ఇంచ్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఈ 1/2 ఇంచు ఈ 1 ఇంచు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచు 1 ఇంచుకి అయితే ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే కలిపేసుకుంటున్నాను. ఈ బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా అనేది ఉంటేనే మనకి షర్ట్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, మీకు కానీ ఈ వీడియో కానీ అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు నేను రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఈ మెజర్మెంట్ ప్రకారం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే చాలా చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయకుండా చూసారంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ వీడియోలో షర్టు స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేయాలి ఖచ్చితంగా నేను వీడియో అయితే పెట్టి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఈ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకునేయాలి. అంతే ఫ్రెండ్స్. షర్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమంటే షోల్డర్ ఉంది కదా, షోల్డర్ అయితే మాత్రం మనము స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం కదా, స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు షోల్డర్ అయితే మనము మిషన్ దగ్గరనే ఒకేసారి స్టిచ్ అయితే చేసుకుందాము. స్టిచ్చింగ్లో షోల్డర్ ఏ విధంగా చేయాలనేసి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ పార్ట్కి మనకి వీపు భాగంలో మనకి కరెక్ట్గా మనకి మెజర్మెంట్ రావాలనేసి అంటే వీపు భాగంలో క్లాత్ అనేది ఈ విధంగా హోల్డింగ్ అయితే చేసుకోవాలి. పీస్ని ఏమాత్రం మీరు వేస్ట్ అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్. చూడండి, హోల్డింగ్ చేసుకోండి. ఇట్లా హోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఏమంటే సంఖ భాగంలో మన మెజర్మెంట్ అనేది తీసేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ పీస్ వరకే తీసేసుకోవాలి. సంఖ భాగం ఉంది కదా మనకి, ఆ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నాకైతే 12.5 సెంటీమీటర్ అయితే వచ్చింది. 12.5 సెంటీమీటర్ కరెక్ట్ మెజర్మెంట్ అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మీరు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీకు
స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేటట్టుగా నేను నాకు తెలిసినంత వరకు అర్థమయ్యేటట్టుగానే చెప్తున్నాను నేను. ఓకేనా? ఇట్లా పెట్టుకొని 12.5 సెంటీమీటర్కి మీరు ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత 12.5 సెంటీమీటరు చూడండి. హోల్డింగ్ ఎలా ఉందో, హోల్డింగ్ అనేది మనకి అసలు హోల్డింగ్ కూడా లేకపోయినా పర్లేదండి. డబుల్ పీస్ అనేది మనం ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకునేసి పీస్ అయితే సపరేట్గా కట్ చేసుకుంటున్నాను. ఈ పీస్ని డబుల్ హోల్డింగ్ ఉంది కదా, మళ్ళీ ఇంకా ఫోర్ హోల్డింగ్ చేసేసుకోవాలి. 4 హోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము ఆ హోల్డింగ్ ఉంది కదా కట్ చేసుకునేస్తున్నాను నేను. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను నిదానంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా అండి? ఇప్పుడు 2 పీసెస్ ఉంది కదా, దీన్ని 4 పీసెస్గా పెట్టేసుకోవాలి. 4 పీసెస్గా పెట్టుకున్న తర్వాత హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనము ఇలా తీసుకొని షోల్డర్ ఉంది కదా, నెక్ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ మెజర్మెంట్ ప్రకారం మనము ఈ విధంగా తీసుకోవాలి. ఓపెన్ అటు సైడ్ పెట్టేయాలి, హోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఎలా ఉందో అలా మనం ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. ఒక లైన్ అయితే ఈ క్రాస్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు అర్థమయ్యేటట్టుగా స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కటింగ్ అయితే ఈ విధంగానే కట్ చేసుకోండి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుందాము. పెద్దవాళ్ళకు కూడా ఈ విధంగానే మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా వస్తుందండి ఈ మెజర్మెంట్ ప్రకారం. అంటే మెజర్మెంట్ అంటే కొలత కదండి నేను చెప్పేది. ఈ విధంగా కట్ చేసుకుంటే చాలు. పెద్దవాళ్ళకి మనము కొలత అనేది వాళ్ళ షర్ట్ కొలత పట్టి మనం తీసేసుకోవాలి. ఓకేనా అండి? ఇది బ్యాక్ మనకి భుజం దగ్గర మనం ఈ పీస్ అనేది మనం సెట్ చేసుకోవాలి. మళ్ళీ హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్. పీస్ అనేది వేస్ట్ అయితే చేసుకోవద్దు. నేను మిగిలిన పీసుల్లోనే నేను ఈ విధంగా అయితే పీసు కట్ చేసి పెట్టుకున్నానండి. నేను తనీగా అయితే కట్ చేసుకోలేదు. 2 పీసులు అయితే డబల్ పీసులు అయితే తీసేసుకున్నాను. తీసుకొని ఒకదానిపై ఒకటి పెట్టి తర్వాత నాకు హ్యాండ్స్కి వచ్చి మాత్రము హ్యాండ్స్కి అయితే 7 సెంటీమీటర్లు అయితే వచ్చిందండి. హ్యాండ్స్కి 4 హోల్డింగ్ అయితే చేసుకున్నాం కదా, ఒకదాని మీద ఒకటి పెట్టి హ్యాండ్స్కి 7 సెంటీమీటర్లు తీసేసుకున్నాను. ఇంకా మడతకు ఉంది కదా, మడతకైతే 1 ఇంచు మడతకు అనేది 2 ఇంచుల మడతకు అనేది తీసేసుకుంటున్నాను. 5 ఇంచులు అనేది నేను హ్యాండ్స్ పొడవుకైతే తీసేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? హ్యాండ్స్కి అయితే ఈ విధంగా అయితే నేను మెజర్మెంట్ ప్రకారం అయితే ఈ విధంగా చాలా ఈజీ అండి. హ్యాండ్స్ కూడా ఇంకా మామూలుగా కట్ చేసుకుంటాం కదా మనము, అంతే అండి. ఆ విధంగా మెథడ్లో మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ మనము లోతు అయితే తీసేసుకోవాలండి. లోతు తీసుకొని ఫ్రంట్ పార్ట్కి అయితే మనము లోతుగా ఉండేదాన్ని కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ అనేది మనము తీసేసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ అయితే 5 సెంటీమీటర్లు తీసుకున్నాను. ఈ సంఖ భాగంలో వచ్చి నేను 6 సెంటీమీటర్లు అయితే కొలత పెట్టుకున్నాను. నేను సంఖ భాగం మెజర్మెంట్కి వచ్చి 3.5 తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనా అండి? ఆల్ మై ఫ్రెండ్స్, ఓకే, బాయ్ అండి. అంతే ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ లోపలికి మడత వేసుకోవాలి కదా, మడతకైతే నేను 1.5 ఇంచ్ తీసుకున్నా. బాయ్.